RGR9 న్యూస్ కి స్వాగతం. ఆఫీస్ కాడు जगह पोदरा जगह पोदरी अंदर ये चलेगा मेरे साथ की भाषा को ही बोलना ही जा रही है जय जगन కొత్తగా ఇన్ఛార్జ్ చైర్మన్ గారికి గౌస్ గారికి ముఖ్యంగా అదృష్టం వరించింది. ఆయనకి ఏదన్నా ఈ అవకాశము వచ్చేదానికి అల్లా ఆయన రాత రాశాడు ఆయనకి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. చైర్మన్ అవకాశం వస్తుంది, ఒక రోజున్న చైర్మనే, 10 రోజులున్న చైర్మనే, వారం ఉన్న చైర్మనే, అన్ని రకాలుగా చైర్మన్ గానే ఇప్పుడు కొంచెం గుర్తింపు వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మొన్న అవిశ్వాస తీర్మానంలో ఏదైతే కౌన్సిల్ అనుకున్నారో వాళ్ళు ఆ విజయాన్ని సాధించారు, కౌన్సిల్ అంతా కలిసి. ఆ పరిస్థితి వల్లే ఈరోజు వైస్ చైర్మన్గా ఉన్న గౌస్ గారికి చైర్మన్ అవకాశం దక్కిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎలక్టెడ్గా అయిన వైస్ చైర్మన్ గౌస్ గారు, నామినేటెడ్గా ఎలక్షన్ వాళ్ళు నరసింహులు. ఈ 2 పేర్లు పంపించారు. 2 పేర్లు పంపిస్తే ఈ చైర్మన్ది ఆయనకి అవకాశం రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో ఏండ్లుగా మైనార్టీలు చైర్మన్ ఎప్పుడో అయినా అని చెప్పేసి 83 ఏండ్ల కిందట చైర్మన్ అయినా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చైర్మన్గా కాలేని పరిస్థితి ఉంది. ఈసారి అవకాశం వచ్చింది. ఏదన్నా చాలా సంతోషమే. ఇది ఏ విషయంలో కూడా అనుకోకుండా వచ్చిన ఈ చైర్మన్ పదవికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదున్నా కూడా కౌన్సిల్ అంతా కూడా ఇంకా పదవి కాలం దగ్గర అయిపోతుంది. ఇంకా మార్చి కంతా, నెక్స్ట్ ఇయర్ మార్చి కంతా అయిపోతుంది. కాబట్టి ఉన్న చైర్మన్లు ఎవరైనా కానీ ప్రజలకి ఆ వాళ్ళలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తెలుసుకొని
వాటిని టెండర్ పిలిపించుకొని తీర్మానం చేసుకొని పనులు చేసే పరిస్థితి ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళలో చేసినా ఇంకా మిగిలినాయి. అవన్నీ కూడా చైర్మన్ గారు కౌన్సిలర్లు కలిసి ఎక్కడెక్కడైతే ఏ వార్డులో అయితే పనులు జరగాల్సి ఉందో వాటిని గట్టిగా చైర్మన్ గారు అంటే కౌన్సిలర్ తీర్మానం చేసినా కూడా చైర్మన్ సంతకం ఉంటేనే అది ముందుకు పోతుంది. కాబట్టి ఆ అవకాశం మన గౌస్కి వచ్చింది. కాబట్టి ఉన్నన్నాళ్ళు కూడా అది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా